మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్లో ఆసియా సర్కిల్ నుంచి పహరీ షరీఫ్ శ్రీశైలం హైవే వరకు 4 లేన్ల రోడ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. 32 కోట్లతో 2024లో శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శిలాఫలకానికి పాలాభిషేకం నిర్వహించారు. రోడ్డు విస్తరణ ఆలస్యం కారణంగా సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాల సమయంలో రోడ్డు జలమయం అవుతూ ట్రాఫిక్ తీవ్రంగా మారుతుందని, అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రి అయిన శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఇద్దరు ఆ రోజు ఈ ప్రాంతంలో ఫోటో నుంచి కొట్లాడుకొని శిలాఫలకం వేసి 32 కోట్లు శాంక్షన్ అని చెప్పి మీ ఇద్దరి మధ్య కొట్లాట గురించి రోడ్ ఆపిరా. ఎందుకు ఈ రోడ్డు చేస్తలేరని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగా కూడా ఈ రోడ్డు గురించి మా ప్రాంత ఎమ్మెల్యే గారు ఎందుకు అడుగుతున్నారు, అదేవిధంగా ఈ ఇన్ఛార్జి మంత్రి ఎందుకు దీన్ని పట్టించుకుంటున్నారో ఒకసారి చెప్పాలి. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పోయే బండ్లు అనేకమైన బండ్లు ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోతున్నాయి. పోయినా ప్రాణాలు తీసుకొస్తారా? ప్రాణం ఖరీదు ఏమైనా కట్టిస్తారా? వీళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక మంది ఎయిర్పోర్ట్ పోయి ఫ్లైట్ మిస్ అయిన అనేక మంది, ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ అయి చాలా మంది చనిపోతున్నారు. నిజంగా కూడా ఈ ప్రాంతంలో ఏమేమి అవసరం ఉందో ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు తెలియదు. ఎందుకు తెలియదంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరుగుతానేమో ఈ ప్రాంతం ఏమి బాధలు ఉన్నాయి, ఇక్కడ జనాలకు ఏం బాధ ఉందో తెలుస్తుంది. మీరు చూడండి, ఈ ప్రాంతానికి మనకు మెట్రో కావాలని నేను కానీ మా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మీ మెట్రో ఎండీ దగ్గరికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. మాకు ఎలిబినార్కు బాలాపూర్ చౌరస్తా ఎయిర్పోర్ట్ కు మెట్రో కావాలని అడిగాం. ఎందుకంటే ఈ ప్రాంతం గ్రోత్ అవుతుంది, ఈ ప్రాంతం చాలా అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ కు అనేక వెహికల్ పోతున్నాయి, ఇబ్బంది అవుతుందని మేము అడగడం జరిగింది. కానీ ఈ ప్రాంతానికి మెట్రో రానియరు. పక్కనున్న పిసల్బండ నుంచి అలా తీసుకొని పోతున్నాం. ఎంఐఎంకు లోబడి ఎంఐఎం గురించి మీరు మాట్లాడుకొని అసౌకర్యం మీరు మాట్లాడుకొని అట్లా తీసుకుపోతుంది. అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం పాపం చేసి అడుగుతున్నాం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం బాధ చేసి అడుగుతున్నాం. మీకు ఓట్లు వేయడం పాపమా?